ఓం నమః శివాయ. నా పేరు శ్రీనిధి గారి, ఫౌండర్ ఆఫ్ శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్. మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనం శ్రీకాళహస్తి చరిత్ర, భక్త కన్నప్ప మహాభక్తి, ఆలయ విశిష్టత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రతి భక్తుడికి ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. శ్రీకాళహస్తి అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది రాహుకేతు పూజ. హిందూ విశ్వాసాల ప్రకారం కొందరు తమ జాతకంలో రాహుకేతు ప్రభావాల వల్ల ఏర్పడుతున్నాయని భావించే సమస్యల నివారణ కోసం ఈ పూజను చేస్తారు. ఉదాహరణకు, వివాహం ఆలస్యం అవుతుండడం, సంతానానికి సంబంధించిన ప్రార్థనలు, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆటంకాలు, మానసిక ప్రశాంతత కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం. అయితే ఈ పూజ చేయాలా వద్దా అనేది వ్యక్తిగత విశ్వాసం. అవసరమైతే అర్చకులు లేదా జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవచ్చు. పూజకు వెళ్లే ముందు తెలుసుకోవాల్సినవి: మీరు శ్రీకాళహస్తికి వెళ్లే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. వీలైతే సాంప్రదాయ దుస్తులు ధరించండి. ఆలయంలో పరిశుభ్రత మరియు నిశ్శబ్దాన్ని పాటించండి. టికెట్లు, పూజా సమయాలు లేదా ఇతర ఏర్పాట్లు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి ముందు అధికారిక దేవస్థాన ద్వారా తాజా సమాచారం తెలుసుకోండి. పెద్ద పండుగలు లేదా సెలవుల రోజులలో ఎక్కువ రద్దీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆలయంలో తప్పక దర్శించాల్సిన ప్రదేశం: శ్రీకాళహస్తి వచ్చినప్పుడు ముఖ్య ఆలయంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం తప్పక చేసుకోండి. ఆ తరువాత అమ్మవారి దర్శనం పొందండి. ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ అమ్మవారుగా కొలువై ఉన్నారు. మీరు ఇక్కడికి వచ్చాక అమ్మవారి వడ్డానం చూడండి. మీ సకల పాపాలు, మీ జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. రాహుకేతు పూజ చేస్తే ఎంత పుణ్యమో అమ్మవారి వడ్డానం చూడడంలో, భక్తితో చూడడంతో మనకు అంతే పుణ్యం వస్తుంది. పాతాళ వినాయక స్వామిని దర్శించండి. సమయం ఉంటే భక్త కన్నప్పతో అనుబంధం ఉన్న ప్రదేశాలను కూడా సందర్శించండి. స్వర్ణముఖి నది పరిసరాలను ప్రశాంతంగా ఆస్వాదించండి. ప్రతి ప్రదేశం భక్తి, చరిత్ర, సంస్కృతి కలగలిపిన అనుభూతిని ఇస్తుంది. తిరుపతి నుంచి ఒకరోజు యాత్ర. చాలా మంది భక్తులు ఒకే రోజు ఈ క్షేత్రాలు దర్శించేలా యాత్ర ప్లాన్ చేస్తారు. ఉదాహరణకు, తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, గోవిందరాజస్వామి అమ్మవారి గుడి, అలమేలు మంగమ్మ గుడి తిరుచానూరులో ఉంటుంది, శ్రీనివాస మంగాపురం. సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేస్తే ఒకే రోజులో సౌకర్యంగా దర్శించుకోవచ్చు, లేదా రెండో రోజుకు చేసుకోవాల్సి వస్తుంది దర్శనం. శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ సౌకర్యవంతమైన ఏసీ వాహనం. కుటుంబంతో ప్రయాణిస్తున్న ప్రతి భక్తునికి మాది ఒక అనువైన ప్రదేశం, మా కంపెనీ. మీరు కూడా కుటుంబంతో లేదా స్నేహితులతో తిరుపతి మరియు శ్రీకాళహస్తి యాత్ర ప్లాన్ చేస్తున్నారా? అయితే శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు విశ్వసనీయమైన ప్రయాణ భాగస్వామి. మా సేవలు: తిరుపతి శ్రీకాళహస్తి ప్రత్యేక ట్రిప్స్, తిరుమల దర్శన యాత్రలు, కాణిపాకం, శ్రీనివాస మంగాపురం మరియు ఇతర ఆలయాల ప్యాకేజీలు, కుటుంబ యాత్రలు, గ్రూప్ టూర్లు, రైల్వే స్టేషన్ మరియు ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్. మా లక్ష్యం మీ యాత్రను సురక్షితంగా, సమయపాలనతో మరియు సౌకర్యవంతంగా మార్చడం.
శ్రీకాళహస్తి ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక భక్తికి ప్రతీక. భక్త కన్నప్ప ప్రేమకు గుర్తు, నిజమైన భక్తికి పరమశివుడు ఇచ్చిన సందేశం. ఈ క్షేత్రానికి వచ్చిన ప్రతి ఒక్కరూ శాంతి, విశ్వాసం, ఆధ్యాత్మిక అనుభూతిని తమతో తీసుకెళ్తారు. మీకు అవకాశం వచ్చినప్పుడు ఈ పవిత్ర క్షేత్రాన్ని కుటుంబంతో కలిసి తప్పకుండా దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు శ్రీకాళహస్తికి సంబంధించిన ఏదైనా అనుభవం ఉంటే కామెంట్లో పంచుకోండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని తిరుపతి, తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం మరియు ఇతర పుణ్యక్షేత్రాలను పూర్తిగా మరికొన్ని వీడియోల కోసం శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. ఓం నమః శివాయ. ధన్యవాదాలు. జై హింద్.